నేను పూర్వ జన్మలో ఏమన్నా పాపాలు చేసుకొని ఉన్నానో ఏమో తెలీదు గానీ, ఈ జన్మలో అవి తీర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా జీవితం ఎలా ఉందంటే చాలా చాలా ఘోరంగా ఉంది. ఎందుకిలా చెప్తున్నాననేది ఈ వీడియో చూడండి మీకే తెలిసిపోతాది. ఇక్కడ ఒక మసీదు కడుతున్నారు. ఈ మసీదు కట్టే కాడ వాచ్‌మెన్ పని చేసే అతనికి ఒక ఖైమా అయితే వేసినారు. ఈ ఖైమాలో ఒక బెంగాలీ అతను ఉన్నాడు. అతనితో ఎప్పుడన్నా మాట్లాడుతా ఉంటాను. అతనికి హిందీ సరిగ్గా రాదు. నాకు బెంగాలీ భాష నాకు రాదు. ఇద్దరము అరబ్బీలో కాసేపు అయితే మాట్లాడుకుంటాము. నేనుండే చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే కొత్తగా ఇండ్లన్నీ కడుతున్నారు. ఇళ్లలోకి ఇంకా రావడానికి జనాలు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల టైం అయితే పడతాది. అంతవరకు మనకు మాట్లాడే వ్యక్తులు ఎవరు కనపడరు ఇక్కడ. 2 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాను. 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడే గాని ఒక మనిషి గాని ఒక కారు గాని ఎవరైనా కనపడినారేమో మీరే కామెంట్ చేయండి. అక్కడక్కడ ఇలాంటి గుడారాలు మాత్రం కనిపిస్తున్నాయి. గుడారాలలో ఎవరైతే ఇంటి దగ్గర వాచ్మెన్ పని చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అది కూడా వాళ్ళు బెంగాలీ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు అయితే కాదు. అక్కడ మీకు చుట్టూ చెక్కలు కనిపిస్తున్నాయి కదా, అది బాత్రూమ్. అతను స్నానం పాడు చేయడానికి ఆ బాత్రూమ్ లోనే చేయాలి. ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు 1-2 సార్లు మీకు వీసా తీసి వాళ్ళని అడిగి రాండి అబ్బా, లేదంటే నాలాగా చాలా ఇబ్బంది అయితే పడతారు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.